హాయ్ జయ. హాయ్ రా ఏంటి ఇలా వచ్చావు? ఈవినింగ్ మా చుట్టాల ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఆల్రెడీ నా దగ్గర ఉన్న చీరలన్నీ కట్టేసినవే. ఇప్పటికప్పుడు కొత్త చీర అంటే టైం లేదు. అవునా, బట్ దానికి నేనేం చేయను? నువ్వు నిన్న మన కాలనీ వాళ్ళ పార్టీలో పట్టు చీర కట్టుకున్నావు కదా, చాలా నచ్చిందే. నువ్వేం అనుకోకపోతే ఆ చీర ఒకసారి ఇస్తావా? సాయంత్రం ఫంక్షన్ కట్టుకుని ఇచ్చేస్తా. అది చాలా కాస్ట్లీ పట్టు సారీ, దీనికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. అబ్బే, అంత కాస్ట్లీ సారీ ఇవ్వడానికి నాకేం ప్రాబ్లం లేదే. బట్ అన్ఫార్చునేట్లీ ఇందాకే మడత పెట్టి పక్కన పెట్టిన ఆ సారీ మీద మా వాడు మంచినీళ్ళు తాగుతూ నీళ్ళు ఒప్పేశాడే. గ్లాసు నీళ్లే కదా, ఏం పర్లేదులే. ఇదేంద్రా బాబు, వదిలేట్టు లేదు. ఎంగిల్ నీళ్ళు పట్టు చీర మీద ఏంటని నేనే ఆ చీరని బకెట్ నీళ్ళలో పడేసా, ఇంకా ఆరేలేదు. మరేం పర్లేదు, నేను ఆరేసుకుంటాలే. ఎండ లేదు కదా, ఆరదేమో. వాషింగ్ మిషన్ డ్రయర్లో వేసి కట్టుకుంటాలే, నువ్వేం వరి అవ్వవు. అయినా పట్టు చీర నీళ్ళలో వేస్తే పాడవుతుంది కదే, నీకు అది కూడా తెలీదా? సర్లే వెళ్ళి తీసుకురా. తప్పేట్లేదు. హలో, చెప్పవే. ఏంటి నువ్వు కొనేసావా? సరే. సారీ జయ, నా చెల్లి నాకు చీర కొనేసిందంట, ఇంటికి తెస్తుందంట. నేను వస్తా మరి. అరే, అనవసరంగా నీళ్ళలో పడేసా కదా. ఛీ. జయ, మళ్ళీ సారీనే. మా చెల్లి కొన్న చీర నాకు అస్సలు నచ్చలేదు. నీ చీర చాలా నచ్చింది, అదే కట్టుకుంటా. ఇచ్చేవా? ఇదిగో, రాత్రికి ఇచ్చేస్తానే. బంగారం లాంటి పట్టు చీరని నా చేతులతో నేనే 2 సార్లు నీళ్ళలో వేశాను కదా.